హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనిధి వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట. ఇంకా టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇంకా మార్నింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకునేసి ఇంకా షాప్కి అయితే రెడీ అయ్యానమాట. ఈరోజు అయితే బీరకాయ కర్రీ అలాగనే బీరకాయ పొట్టు పచ్చడి అయితే చేద్దామని చెప్పేసి అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా వంట చేసుకునేసి బాక్స్ కట్టుకొని వెళ్ళాలన్నమాట షాప్కి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్, వంట కోసం అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే బియ్యం గడిగి పెట్టిన. ఫస్ట్ అయితే కర్రీ ప్రిపేర్ చేద్దాము. కర్రీ కోసం కూడా అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నాను అనమాట. బీరకాయ పొట్టు పచ్చడిలో కొంచెం కొబ్బరి వేసి అయితే పచ్చడి చేస్తాను. ఇంకా బీరకాయ కర్రీ చేద్దామని చెప్పేసి అయితే అన్ని సిద్ధంగా చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ ముందైతే వంట చేద్దాం రండి. ఇంకా మనం ఏం వంట చేద్దామో ముందే ఐడియా ఉండి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, వితిన్ మినిట్స్లో అయితే మనకి వంట అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను అనమాట. 2 వంటలు ఎట్ ఎ టైం చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. మనకు అన్నీ కట్ చేసి పెట్టుకున్నామంటే త్వరగానే వంట అయిపోతుంది అనమాట. ఇంకొక పక్కన కర్రీ కోసము, ఒక పక్కన పచ్చడి కోసం అయితే 2 గిన్నెలు ఒకేసారి పెట్టుకున్నాను అనమాట. ఇంకా దాంట్లో కొంచెం అయితే జీలకర్ర వేసాను అనమాట, ముందు కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి. ఇంకా మనం పచ్చడి కోసం అయితే ఇంకా పచ్చిమిర్చి, వెల్లుల్లి అన్నీ కూడా వేసి ఫ్రై చేసుకుంటాం కదా, అలా అయితే ఇంకో గిన్నె పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ కర్రీ కోసం అయితే జీలకర్ర ఇంకా ఆవాలు వేసాను. ఇంకా ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇంకా అన్నీ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. బీరకాయ అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట, ఎందుకంటే ఇలాగూ పచ్చడి అయితే ఉంది కదా, పచ్చడి చేస్తున్నాను కదా, అందుకని చెప్పేసి ఇంకా కర్రీలాగా ప్రిపేర్ చేయలేదన్నమాట. కొంచెం బీరకాయని అలా దగ్గరికి ఉడికేస్తే కొంచెం బాగుంటుంది కదా టేస్ట్ అని చెప్పేసి అయితే ఇంకా దాన్ని కర్రీలాగా కాకుండా కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఇదిగోండి, ఇలా బీరకాయ పొట్టు పచ్చడిలో అయితే కొద్దిగా కొబ్బరి వేసామనుకోండి టేస్ట్ అయితే డబల్ అవుతుంది అనమాట. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇంకా పచ్చడి కోసం అయితే ఇక్కడ కొబ్బరి అలాగనే పచ్చిమిర్చి అయితే ఫస్ట్ వేపుకుంటున్నాను అనమాట. ఇవి మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యాయి అనుకోండి, పచ్చివాసన అంతా కూడా పోయి టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఇంకా మనం ఇందాక పోపులో కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్గా బీరకాయ ముక్కలు అయితే వేస్తున్నాను. ఇంకా దీంట్లో అల్లం పేస్ట్ కానీ పసుపు కానీ ఏం వేయలేదన్నమాట. ఇవి కొంచెం మగ్గిన తర్వాతకి వేసుకుందాము, ఎందుకంటే ముందే అల్లం పేస్ట్ కానీ పసుపు కానీ వేసామనుకోండి అడుగు మాడినట్టుగా అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా నేను అవేం వేయలేదన్నమాట. ఇంక ఇక్కడైతే మనకు కొబ్బరి అలాగని పచ్చిమిర్చి, జీలకర్ర ఇంకా వెల్లుల్లి అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న బీరకాయ పొట్టును అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా దీంట్లోనే ఒక గుప్పెడి వరకు పల్లీలను వేసుకొనేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు వేసుకోవడం వలన టేస్ట్ అయితే డబల్ అవుతుందన్నమాట, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా మనము బీరకాయ కర్రీ చేసిన ప్రతిసారి ఇలా పొట్టు వేస్ట్ చేయకుండా పిల్లలకైనా పెద్దలకైనా చేసి పెట్టామనుకోండి, దీంట్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కదా, హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది అనమాట. ఇంకా నేను ఈ పచ్చడిని అయితే ఇప్పుడు దోశలలోకి అయితే వేస్తున్నానండి, హెల్త్కి కూడా చాలా మంచిది కదా, అందుకని చెప్పేసి ఇంకా వారానికి ఒకసారైనా కంపల్సరీ బీరకాయ పొట్టు పచ్చడి అయితే చేస్తూ ఉంటాను అనమాట. హలో అండి, ఇంకా వంట అయితే ప్రిపేర్ అవుతుంది అనమాట. ఇంకా షాప్కి వెళ్ళాలి, టైం వచ్చేసి 9:30 దాటింది అనమాట. ఇంకా దోశ చేయాలి, టిఫిన్ అయితే దోశ తింటాం ఈరోజు. ఇంకా పచ్చడి అలాగనే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా రైస్ కడిగి పెట్టాను అనమాట. ఇంకా దీంట్లో ఏ ఒకటి కంప్లీట్ అయినా ముందు రైస్ పెట్టేసేయాలన్నమాట. ఇంకా బాబా అయితే లేవలేదండి, ఇంకా మేమైతే టిఫిన్ చేసి బయలుదేరాలి. ఇంకా ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, టెన్షన్ అయిపోయింది అనుకుంటున్నాడో ఏమో తెలియదు కానీ బాబు ఇంకా లేవలేదు. బాబుని లేపి తినిపించి అయితే వెళ్ళాలన్నమాట. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఇంకా ఆల్మోస్ట్ అయితే పచ్చడి కర్రీ ఫ్రై 2 కూడా దగ్గర పడాయండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి పచ్చడి అయితే మిక్సీ పట్టుకొనేసి తర్వాతకి పోపు వేసుకోవడమే. ఇంకా అంతే సింపుల్గానే రెడీ అయిపోతుంది అనమాట పచ్చడి. ఇంకీలోగా మన బీరకాయ ఫ్రై అయితే ఎంతవరకు వచ్చిందో ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము. ఇదిగోండి, క్వాంటిటీ అయితే చాలా వరకు
అంటే వాటర్ మొత్తం ఎగిరిపోయి బీరకాయ అంతా కూడా దగ్గర పడిందనమాట. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం అల్లం పేస్ట్ కానీ ఇంకా పసుపు కానీ వేసుకోవాలన్నమాట. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా బీరకాయ ఫ్రై అయితే చాలా టేస్టీగా బాగుంటుందన్నమాట. ఇలా ఇదిగోండి చాలా వరకు అయితే దగ్గర పడింది. ఇంకా అంతే అండి, చాలా సింపుల్గా అయితే కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం బీరకాయలని కొంచెం సైడ్కి అనేసి దీంట్లో ఇంకా అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం బీరకాయ ముక్కలు సగం వేగిన తర్వాతనే అల్లం పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మొత్తం అల్లం పేస్ట్ అనేది అడుగు పట్టి బీరకాయలు అయితే మాడిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి కర్రీ అంత టేస్టీగా ఉంటుంది కదా అని నేనైతే ఎప్పుడు బీరకాయ కర్రీ చేసినా సొరకాయ కర్రీ చేసినా ఇలానే చేస్తూ ఉంటాను అనమాట. ఇదిగోండి అల్లం పేస్ట్ అయితే ఇలా మధ్యలో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంక అల్లం పేస్ట్ అంతా పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా అప్పుడు మనం పసుపు వేసుకోవాలన్నమాట. ఇంకా మనం అల్లం పేస్ట్ ముందుగా అయినా వేసుకోవచ్చు, లాస్ట్లో అయినా వేసుకోవచ్చు. కాకపోతే మనకు కొంచెం అడుగు మాడిన కర్రీ టేస్ట్ అయితే మారిపోతుంది కదండి. అందుకని చెప్పేసి నేనైతే ఇలా కొంచెం వేగిన తర్వాతకే వేస్తానన్నమాట. ఏ కర్రీ చేసినా నాకు ఇలా అలవాటు. ఇదిగోండి పసుపు కూడా వేసానన్నమాట. ఇప్పుడు మనం కొంచెం మగ్గించుకొనేసి ఆ తర్వాత కొద్దిగా ధనియాల పొడి, అలాగనే కొంచెం ఉప్పు, కారము, ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొనేసి ఫ్రై చేసుకోవడమే అనమాట. ఇంకా డైలీ నాకు ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాతనే వంట చేస్తానండి. ఎందుకంటే బాబుకి స్కూల్ ఉన్నప్పుడు మాత్రము ఖచ్చితంగా 8 వరకు వంట అంతా కూడా కంప్లీట్ చేసేదాన్ని అనమాట. ఎందుకంటే ఇప్పుడు బాబుకి ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఇంకా స్నానం చేసుకొనేసి వంట చేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే అంత మార్నింగ్ చేసినా కూడా ఎవరు తినరు కదా, ఇంకా మనం ఫ్రెష్ అప్ అయిన తర్వాత వంట చేసుకొని వేడిగా తినొచ్చు కదా అనే ఉద్దేశంతోనైతే నేనైతే కొంచెం లేట్గానే వంట చేస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఇంక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొనేసి పూజ చేసుకొనేసి ఇంకా ఆ తర్వాత వంట చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి బాబు కూడా కొంచెం ఆలస్యంగానే లేస్తున్నాడు అనమాట. ఎందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి కొంచెం చల్లగా కూడా అవుతాయి కదా. అందుకని చెప్పేసి ఇంకా నా పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే నేను వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి పచ్చడి కోసం అయితే అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకున్నాను. తర్వాత తగినంత సాల్ట్ వేసుకునేసి ఇప్పుడు దీంట్లో కొంచెం అంటే కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా కూడా కాదు, ఇంకా కొంచెం తక్కువగానే ఒక 4-5 రెబ్బల వరకు అయితే చింతపండు వేస్తున్నాను. కొంచెం పుల్లగా టేస్టీగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే చింతపండు వేసేసి మిక్సీ పడుతున్నాను అనమాట. ఇదిగోండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఇంకా కొబ్బరి వేసాం కాబట్టి ఎలాగో టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా అదే గిన్నెలో అయితే కొంచెం ఆయిల్ వేసుకునేసి పోపు దినుసులు వేసుకునేసి పోపు అయితే వేసుకుంటున్నాను. ఇంకా మనం ఏ పచ్చడి చేసినా సరే కొంచెం పోపు వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది కదా. అందులో కొంచెం పచ్చిశనగపప్పు, అలాగనే కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అంతే అండి. పోపు కోసం ఇంకేం వేయట్లేను, ఇంకా సింపుల్గా అయితే పోపు వేస్తున్నాను. ఇదిగోండి ఒక 4-5 వరకు ఎండుమిర్చిని కూడా తీసుకొనేసి వేసాను అనమాట. ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా అదే ప్యాన్లో అయితే పోపు వేసి పక్కన పెట్టాను అనమాట. ఇంకా బీరకాయ ఫ్రైలోకి అయితే 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేస్తున్నాను. ఇంకా నేను ప్రతి కర్రీలోకి అయితే పచ్చి ధనియాల పొడి అయితే వేస్తాను అనమాట. హెల్త్ కూడా మంచిది కదా అని చెప్పేసి ఇంకా దీంట్లో 1 స్పూన్ వరకు అయితే కారం, అంటే మీరు తినే కారాన్ని బట్టి అయితే వేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని తింటే వేడివేడి అన్నంలోకి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అంతే అండి, చాలా సింపుల్గా అయితే బీరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. వేడివేడి అన్నంలోకి తింటే అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు ఇలా ఇష్టము. మా అమ్మ కూడా ఇలా చేసేదన్నమాట. ఇంకా అమ్మ దగ్గర నుంచే నాకు ఏదో పల్లెటూరు వంటలు అలా వచ్చు అనమాట. కానీ ఏది చేసినా కొంచెం టేస్టీగానే చేస్తాను. ఇంకా అంతే అండి, ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడ ఒక పక్కన అయితే దోశలు వేసుకోవడానికి అని చెప్పేసి అయితే పాన్ పెట్టాను అనమాట. ఇదిగోండి, ఇంకెప్పుడు చూసినా దోశలే వేస్తుంటారా అని అనొచ్చు. ఇంకొకసారి పిండి పట్టిందంటే నేను ఒక 4-5 డేస్కి అలా వచ్చేటట్టుగానైతే పట్టుకుంటాను అనమాట. ఇడ్లీ పిండి పట్టినా, దోశ పిండి పట్టినా, ఎందుకంటే ఎక్కువగా టైం ఉండదు కదా అని చెప్పేసి ఇంకొకసారి ఉప్మా, పూరి అలా చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా మనము పిండిలో సాల్ట్ వేయకుండా పక్కన పెట్టినట్టయితే ఒక 5-6 డేస్ వరకు అయితే ఫ్రిడ్జ్లో పిండి అయితే ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఎక్కువగా పొంగకుండా పులవకుండా ఉంటుంది. ఇంకా అలానే వాడుతూ ఉంటాను అనమాట. ఇదిగోండి నాన్ స్టిక్ ప్యాన్లో వేద్దామని చూసాను, కానీ ఇంకా ఎందుకో క్యాస్ట్ ఐరన్ పెనం వాడొచ్చు కదా అని చెప్పేసి అయితే నేను ఇది క్యాస్ట్ ఐరన్ పెనం అయితే యూజ్ చేస్తున్నాను. దీన్ని ఎక్కువగా కడగకూడదండి. మనం కొంచెం ఆయిల్ వేసుకునేసి స్టవ్ ఆన్ చేసి ఇలా టిష్యూ పేపర్ పట్టి క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇంకా
ఇంక ఇలా డస్ట్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలండి. మన నాన్ స్టిక్ ప్యాన్కి ఎప్పుడైనా కానీ ఒకసారి క్లీన్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. మనం ఎప్పుడు దోశలు వేసుకున్నా కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసి బాగా హీట్ చేయాలన్నమాట. హీట్ చేసి మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసి అది కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకున్నామంటే దోశలు అయితే పేపర్ లాగా వస్తాయి అన్నమాట, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇది ఒక చిన్న టిప్పు, మీ అందరికీ తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే చెప్తున్నాను. ముందే మనం డైరెక్ట్ స్టవ్ ఆన్ చేసి వేస్తే దోశలు సరిగా రావండి. కొంచెం హీట్ చేసి తర్వాత ఆయిల్ అప్లై చేసి ఆనియన్తో కానీ క్లాత్తో కానీ కాటన్తో కానీ తుడుచుకొనేసి ఇంకా ఆ తర్వాత మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని దోశలు వేసుకున్నామంటే దోశలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకా రైస్ అయితే పెట్టేసాను కదా, రైస్ కూడా ఆల్మోస్ట్ దగ్గర పడిందండి. ఇంకా దోశ తినేసి బాక్స్ పెట్టుకొని వెళ్ళాలన్నమాట. స్టవ్ ఆన్ చేశాను, ఇప్పుడైతే దోశలు వేసుకున్నాము. ఈ దోశపిండి కలర్ ఇలా ఉంది ఏంటి అని మీరు అందరూ అనుకోవచ్చు. ఇది వచ్చేసి పొట్టు మినపప్పు అనమాట. ఇంకా అమ్మ ఊర్లో నుంచి అయితే పంపించింది. ఇంకా వాటిని నానబెట్టి డైరెక్ట్ మిక్సీ పట్టాను అనమాట. అందుకని చెప్పేసి దోశ కలర్ అయితే ఇట్లా పిండి నల్ల నల్లగా ఉందని మీరు అందరూ అనుకుంటారని చెప్పేసి అయితే చెప్తున్నాను. నార్మల్ పప్పు కంటే ఇలా పొట్టు పప్పు యూజ్ చేస్తేనే హెల్త్ కూడా చాలా మంచిది కదా. ఇంకా అందుకని చెప్పేసి డైరెక్ట్గా వాటిని ఏం ఇసరడము అట్లా ఏం చేయలేదు అనమాట. ఇంకా డైరెక్ట్ పొట్టుతోనే వేస్తున్నాను. అలా పొట్టుతో తింటే కూడా మనకు హెల్త్కి చాలా మంచిది కదా. ఇంకా పెనం అయితే బాగా హీట్ అయింది. ఇంకా షాప్కి లేట్ అవుతుందని చెప్పేసి అయితే ఫాస్ట్గా పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా దోశ కొంచెము మనకి కాలిన తర్వాత ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. ఇంకా క్యాస్ట్ ఐరన్ పెనానికి అయితే కంపల్సరీ కొంచెంగా ఆయిల్ అప్లై చేయాలన్నమాట. ఎందుకంటే ఫస్ట్ దోశ అయితే కొంచెం ఇలా తిప్పాలన్నమాట. ఎందుకంటే మిగతా ఫస్ట్ దోశ ఎప్పుడు సరిగా రాదు కదా, అందుకని చెప్పేసి ఇంకా అలా తిప్పి ఇంకా మళ్ళీ దోశలు అయితే వేస్తున్నాను అనమాట. ఫస్ట్ దోశ ఎప్పుడు చేసినా కూడా ఫెయిల్ అవుతుందండి, ఎందుకో నాకు అసలు ఇప్పుడు అర్థం కాదనమాట. ఇంకా నెక్స్ట్ టైం నుంచి వేసే దోశలు అన్నీ కూడా బాగా వస్తాయి. ఇంకా ఒకదాని తర్వాత ఒకటైతే దోశలు వేస్తూనే ఉన్నాను. ఇదిగోండి దోశ కొంచెం కాలిన తర్వాత మళ్ళీ ఆయిల్ అప్లై చేసేసి ఇంకా చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఎక్కడ కూడా అతుక్కోకుండా చాలా మనం నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తే దోశలు ఎలా వస్తాయో సేమ్ అలానే వస్తాయి అన్నమాట. ఇంకా మనం నార్మల్ మినపప్పు యూజ్ చేస్తే కొంచెం దోశలు ఎర్రగా కాలినట్టుగా వస్తాయి, కానీ ఇక్కడ మనం పొట్టు మినపప్పు యూజ్ చేస్తున్నాం కదా, అందుకని చెప్పేసి అయితే ఇంకా దోశలు అయితే కొంచెం నల్లగానే వస్తాయండి. ఇంకా ఫస్ట్ 2 దోశలు వేసి అయితే మా బాబుకి ఇచ్చేసానండి. వాడు ఎక్కువగా వీడియోస్లలో కనపడడం మీకు అందరికీ తెలుసు కదా, నేను వీడియో తీసిన ప్రతిసారి చెప్తూనే ఉంటాను కదా బాబు గురించి. ఇంకా ఎక్కువగా వీడియోస్లలో కనిపించడం అయితే వాడికి ఇష్టం ఉండదు అనమాట. ఇంకా 2 దోశలు వేసి అయితే ఫస్ట్ బాబుకి ఇచ్చేసి వచ్చాను. ఇంకా ఆ తర్వాత మా వారికి పెట్టాలి, ఆ తర్వాత నేను తింటాను అనమాట. ఇంకా క్యాస్ట్ ఐరన్ పెనంలో అయితే మనం దోశలు వేస్తున్న కొద్ది అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి. ఎందుకంటే పెనం ఎక్కువగా హీట్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు దోశలు అయితే ఎర్రగా కాలినట్టుగా మంచిగా వస్తాయి అన్నమాట. అదే మనం ముందు వేసిన దోశల కంటే కూడా తర్వాతకు వేసే దోశలు అయితే కలర్ వస్తూ ఉంటాయన్నమాట. ఇదిగోండి దోశలు అయితే వేసుకున్నాను, ఇంకా అందరికీ ఇచ్చేసాను. ఇక లాస్ట్లో నేను తింటున్నాను అనమాట. 2 దోశలు వేసుకునేసి ఇప్పుడైతే పచ్చడి టేస్ట్ చూసి చెప్తాను మీకు. ఈలోపు రైస్ కూడా మొత్తం కుక్ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇంకా తినేసి బాక్స్ పెట్టుకునేసి ఇంకా నేనైతే షాప్కి వెళ్ళాలన్నమాట. ఇంక ఇప్పటికే 10 అవుతుంది. ఇంకా ఫాస్ట్గా నా పనులు అయితే అన్నీ కంప్లీట్ చేసుకున్నాను అన్నమాట. ఈ దోశలకి నిజంగా చట్నీ అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా కుదిరిందనమాట పచ్చడి. ఎందుకంటే మనం కొబ్బరి వేసాము, పల్లీలు వేసాము కాబట్టి మనం హోటల్లో చట్నీ తీసుకుంటాం కదా, సేమ్ యాజ్ టేస్ట్గా అదే టేస్ట్ వచ్చిందనమాట. అందులోనూ చింతపండు కూడా వేసాము కదా, ఇంకా కొంచెం పుల్లగా టేస్టీగా బాగుందనమాట. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది పచ్చడి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి తిని చూసి ఎలా వచ్చిందో నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ప్లాట్ఫామ్ అంతా కొంచెం మెస్సీగా ఉండే, ఇంకా అదంతా కూడా సరిదేసి నేనైతే బాక్సులు పెట్టుకున్నాను. ఇదిగోండి ఇందాక మా బాబుకు తెలియకుండా వీడియో తీసాను అనమాట, ఆ క్లిప్ ఇంకా దీంట్లో యాడ్ చేశాను. ఇంకా నేనైతే షాప్కి వెళ్తున్నానండి. అదండి ఇవాళ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది, అలాగని యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నా కష్టాన్ని కొంచెమైనా గుర్తించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. వీడియో ఏ మాత్రం నచ్చినా కూడా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ అండి.